నమస్తే అన్న. నమస్కారం. ఎక్కడ అన్న? గొట్ముక్ల మాగ్లూరు మండల్ నిజామాబాద్ డిస్టిక్. ఓకే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. పార్లమెంట్ ఏది వస్తుంది మీకు? పార్లమెంట్ నిజామాబాద్. నిజామాబాద్. ఓకే, నిజామాబాద్ పార్లమెంట్ అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా? అవును. ఎవరు గెలిచే అవకాశం ఉంది నిజామాబాద్ పార్లమెంట్లో? ధర్మపురి అరవింద్ గారు. ధర్మపురి అరవింద్. ఎందుకన్నా? మాకు అతను ఇష్టం. మా బీజేపీ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ. మరి తర్వాత కూడా ఆయనకి వేయాలనుకుంటున్నాం ఓటు. ఓకే. మా ఆయనకు అతను మాకు ఢిల్లీలో నరేంద్ర మోడీ అవసరం ఉంది. ఆయన నరేంద్ర మోడీ ఏం చేసిండని? మస్తు గత 10 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేసుకొచ్చిండు. ఆర్టికల్ 370, అయోధ్య రామ మందిరం, ఒక 500 సంవత్సరాల హిందువుల కళ ఏ నాయకుడు ఏంది చేసిండు. అయోధ్య రామ మరి ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు కానీ దాని జోలి కూడా పోలేరు. బుజ్జగింపు రాజకీయాలకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిండ్రు. ఇతనికి ఓటు బ్యాంకు రాజకీయం అవసరం లేదు నరేంద్ర మోడీకి. ఆల్రెడీ భవ్య రామ మందిరం అయిపోయింది, ఆర్టికల్ 370 అయిపోయింది. ఇప్పుడు ఏంది పౌరసత్వం, సిఏఏ, ఎన్ఆర్సీ కావాలా మాకు. సిఏ సిటిజన్ అమెండ్మెంట్ బిల్ ఒకటి కావాలా, ఎన్ఆర్సీ ఒకటి కావాలా. అదే దానికోసం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లకు నరేంద్ర మోడీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, 6 పథకాలు అమలు చేయాలంటే మేము గెలుస్తూనే చేస్తామని అంటారు. 6 పథకాలు ఎక్కడ ఉన్నాయండి? అవి పొలిటికల్ జిమ్మిక్. ఈ ఎలక్షన్ అయిపోగానే బంద్ అయిపోతుంది. ఆల్రెడీ కరెంటు బిల్లు వచ్చింది 0 మీటర్ మీద. ఈ ఫ్యూచర్ ఇప్పుడు జూన్ జూలై తర్వాత అవి కూడా రావు, వచ్చే ఛాన్సే లేదు. ఈ ఎలక్షన్ల కోసం ఇస్తే ఒక 2 నెలలు ఇస్తారు. అందులో ఇప్పుడు రుణమాఫీ లేదు, ఒక ఇది గ్యాస్ సిలిండరు, గృహజ్యోతి లేదు. ఏదో ఇంత నామమాత్రంగా ఇస్తున్నారు అంతే, మొత్తం లేదు. గృహజ్యోతి లేదు, సిలిండర్ లేదు. ప్రాంతం నుండి ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి వస్తారని చెప్పేసి వినికిడి ఉంది. ఆయనకి ఎట్లుంటుంది ఈ ప్రాంతం? ఆశన్న గారు జీవన్ రెడ్డి ఆయన మాకు 3rd ప్లేస్. మాకు లెక్కలేదు ఆశన్న గారు జీవన్ రెడ్డి. మాకు పోటీ కాంగ్రెస్ తోటే మాకు పోటీ. ఏం చేయలేడు. మాకు నమస్తే గుట్మొక్కల కింద గత 3 నెలల కింద 4 నెలల కింద వచ్చిండు. ఇక్కడ 4 నెలల కింద కాదు, ఎలక్షన్కు 1 నెల ముందు వచ్చిండు. కుల సంఘాలకు యాదవ సంఘంకు 15 లక్షలు అలౌన్స్ చేసిండు, అవి ఇవ్వలేడు. యాదవ సంఘకు ఆడ మాణిక్ బండర్ చెక్క దగ్గర 2 ఇసాల భూమి ఇస్తున్నాడు, అది కాలేదు. ఆయన మాకు హిసాబులో లేడు. మాకు మాకు బీఆర్ఎస్ హిసాబే లేదన్నా. మాకు బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం మాకు బీజేపీకే వస్తుంది. బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం బీజేపీ. అట్లా వాళ్ళకు ఇష్టం ఉంది. ఇప్పుడు మా టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ మా దోస్తులు ఉన్నారు. చేసిండు కదన్నా. మాకు సిట్టింగ్ ఎంపీ మాకు ముఖ్యం కాదన్నా, మాకు అరవింద్ ముఖ్యం. అరవింద్ జాగల, బీజేపీ జాగల, ఇదే జీవన్ రెడ్డి ఉన్నా మేము ఓటేస్తాం. మాకు నాయకుడు నరేంద్ర మోడీ కావాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఒక 300 ఓట్లు ఉంటాయి టీఆర్ఎస్. అవి మేము ఒక 220 దాకా అయితే మాకు షిఫ్ట్ అవుతాయి బీజేపీకి షిఫ్టింగ్. వాళ్ళు చెప్తారు కదా, మా దోస్తులు చెప్తారు, ఎంపీ ఓటు ఎట్టేసినా కానీ బీజేపీకి ఇస్తాం, అదే వస్తాం చెప్తారు వాళ్ళు. మాకు నాయకుడు కొన్ని ఎందుకన్నా ఇవి బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయాలా? అందరూ ఉండాలి, అన్ని మతాలు మన భారతదేశంలో బతకాల, కుల మతాలతో అందరు జీవించాలి. కానీ ఒకే ఈ రామ మందిరం గురించి ఇన్ని రోజులు ఎందుకు ఆపుడు? అది అన్న ఇప్పుడు 3rd ఎకానమీకి $5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది, మరి కాలేదు. కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాల నుంచి ఉన్నది. 2014 ఎలక్షన్ల ముందు మన ఇండియన్ ఎకానమీ ఏ పొజిషన్ ఉండే 11 నంబర్లు ఉండే. ఇప్పుడు ఏ పొజిషన్ వచ్చింది? 5వ నంబర్కి వచ్చింది. మళ్ళీ ఇంకా గత 3-4 సంవత్సరాల కలాస్ యూకే అయిపోతుంది, జపాన్ అయిపోయి అన్నీ అయిపోయింది. 3rd ఎకానమీకి అవుతుంది. 3rd ఎకానమీ $5 ట్రిలియన్. దానికి మా ఓటు నరేంద్ర మోడీ.